నేరస్తులు రాజకీయ ముసుగు లేకపోతే నాకు 2 నిమిషాలు పట్టకొచ్చి తాట తీసి ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టేవాడిని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చాలా సంక్షోభాలు చూశాను. నాకు ఇవన్నీ ఒక లెక్క కాదు. నా పీరియడ్లో ఎవడు రౌడీ అనేవాడు ఎవడు రోడ్డు మీదకి వచ్చేవాడు కాదు. ఒకే మాట చెప్పాను, ఎవరైనా రౌడీ అనేవాడు రోడ్డు మీదకి వచ్చేదానికి వీలు లేదు, ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదని చెప్పి నిర్మోహమాటంగా యాక్ట్ చేసి రౌడీయిజాన్ని అంత మునుపంత గల్లీకి ఒక లీడర్ ఉండేవాడు. అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ 9 సంవత్సరాలు రౌడీలు లేకుండా చేశాను. రాయలసీమ మొత్తం ముఠాలు ఒకరినొకరు కొట్టుకోరు చనిపోయేవాళ్ళు, కక్షలు పెంచుకునేవాళ్ళు, తరతరాలుగా ఆ కక్షలు కొనసాగేటివి. ఒకే మాట చెప్పాను, మా పార్టీ మీ పార్టీ అని లేదు, ఎవరైనా ఒకటే, ముఠానాయకుడిగానే చూస్తానని ముఠాలు అణిచివేశాను. ఈరోజు రాయలసీమలో ముఠాలు లేవు. కమ్యూనల్ వైలెన్స్, మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎవరైనా సరే వాళ్ళ మీద ఒక మాటలో చెప్పాలంటే కఠినంగా వ్యవహరిస్తానని వ్యవహరించా. కడాన తీవ్రవాదుల సమస్య కూడా నేను ఆ రోజు చెప్పాను. ఇది రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్య. ఇక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే, ఇలాంటి సమస్య ఉండడానికి వీల్లేదంటే కడాన నా మీద కక్ష కట్టి మీకు అందరికీ తెలుసు, తిరుపతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో బాంబులతో నాపైన దాడి చేసిన, ప్రజలకు న్యాయం జరగాలి, మీకు లా అండ్ ఆర్డర్ ఉండాలి, శాంతి భద్రతలు ఉండాలనే ఉద్దేశంతో నా ప్రాణాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా ముందుకు పోయిన విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.